ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏ స్థాయిలో జరిగే అవినీతి జరిగినా వదలమని హెచ్చరించారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని సూచించారు. దీనిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్వరాజ్యం దిశగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గత 2 నెలలుగా రివ్యూలు చేస్తున్న పనుల్లో కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినవి కూడా మీకు తెలియజేస్తాను. అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్, ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇన్ని వేల కోట్లు ఒక కీలకమైన బడ్జెట్ ఇది. ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి. ఇది ప్రజలకు ఏమాత్రం ఇబ్బందిగా ఉంటే ఆ పరిస్థితులను సహించం. దానికి సంబంధించిన అది ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అది క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి. ఈ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రజలకి చెయ్యాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం. ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిలువరిస్తాం. అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం. ఎఫ్ఏ స్థాయి నుండి పీడీ డ్వామా వరకు, సోషల్ ఆడిట్ గ్రామ స్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దిస్. దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులకు కూడా సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తాం. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా